అబ్బా! ఈ లోకం మీద ఎవర్ గ్రీన్ దందాలేమన్నా ఉన్నాయా అంటే మాత్రం అవి ముమ్మాటికి మత్తు డ్రగ్స్ దందాలేనోళ్ళ వేలు లక్షలు కాదు, ఏకంగా కోట్లు, ఉత్త కోట్లు కాదు, వందలు వేల కోట్ల దందాలు నడుస్తున్నాయి. ఇక చూడరాదుర్రి, ₹1,00,00,000 గంజాయట, 8 కోట్ల ఇంకేందో డ్రగ్స్ అట. అటు ఏపీలా ఇటు తెలంగాణలా 3 పువ్వులు 6 కాయలు అన్నట్టు దొరుకుతున్నాయి పట్టుకున్నా కొద్దీ. వామ్మో, తోడినా కొద్దీ ఊటబాయిల నీళ్ళూరినట్టే పట్టుబడుతున్నాయి కదా మత్తు పదార్థాలు. ఇగో ఎంతగానం దొరకబడుతున్నా రోజు రోజుకు క్రియేటివిటీ చూపెట్టబెట్టే గంజాయి స్మగ్లర్ గాలు కూడా. లారీలా ఎసుంటి లోడ్ లేదు, కానీ పొట్ట విప్పి కూడా పురుగులుండు అన్నట్టు క్యాబిన్ ను ఓడిసి కూడా పొట్లాల గుట్టు బయటపడ్డది. ఇట్లా లారీ డ్రైవర్ క్యాబిన్ వెనక మీద 2 సీక్రెట్ అర్రలు మోపు చేసి అందులో మొత్తం గంజాయి పొట్లాలు నింపిర్రు పకోడిగాళ్ళు. ఏపీ అనకాపల్లి జిల్లా సబ్బవరం పోలీసోళ్ళు గుల్లేపల్లి అనే ఊరికాడ చెకింగ్ చేస్తే బయటపడ్డది గుట్టు. ఒరిస్సాకెళ్లి వరంగల్కు గంజాయి పట్టుకొస్తున్నారట గబ్బుగాళ్ళు. మొత్తం 912 కిలోల గంజాయి దొరికింది. ఎంత లేదన్న ₹1,00,00,000 విలువన్న గంజాయి అట మొత్తం. అది చూసిరు కదా, ఈ కార్ల పట్టుబడ్డ పొట్లాలు చూడు. ఏంటి అనుకుంటున్నారు, మామూలు డ్రగ్స్ కాదు ఇవి. ₹8 కోట్ల యాంఫెటమిన్ డ్రగ్స్ అట ఇది. హైదరాబాద్ లో బోయిన్పల్లి పోలీసోళ్ళు, హెచ్న్యూ పోలీసోళ్ళు జాయింట్ ఆపరేషన్ చేసి దొరకబట్టిరట. ఈ డ్రగ్స్ విలువ 8 కోట్లు ఉంటదని తెలియక 50 లక్షలకే అమ్మేద్దామని కార్ల పెట్టుకొని తిరుగుతున్నట నాగరాజు అనేటోడు. మరి తెలివనోనికి ఎక్కడికెళ్ళి వచ్చింది ఆ డ్రగ్స్ అంటే, అంజిరెడ్డి అనే డ్రగ్స్ పెడ్లరు పోలీసులకు పట్టుబడి జైలుకు పోంగ ఈ నాగరాజుకి ఇచ్చిందట. అది కథ. ఇట్లా కోట్ల ఇలువ ఉండి డ్రగ్స్ గంజాయి దందాలకు డిమాండ్ ఉన్నాక సప్లై చేసేందుకు ఎందుకు వెనకపోతారో స్మగ్లర్ గాళ్ళు. దొరికితే దొంగలం, దొరకకుంటే కింగులం అనుకుంటా దందాలు చేయబట్టే. మొత్తానికి ఈ నడుమ ఇనుప పాదాలతో దొక్కి కసరు తీస్తున్నారు 2 రాష్ట్రాల పోలీసు వాళ్ళైతే. చూడాల మరి కొనేళ్ళ కసరు తీస్తారా, కొనపానంతో నిడిచిపెడతారా అనేది. సగం చంపి ఊకుంటే మళ్ళా పగబట్టి కాటెత్తాడట సగం పాము.